జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు రచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎలా ప్రార్థిస్తున్నారంటే, జనిత్రీ పితాచ స్వపుత్రాపరాధం సహేతేన కిందేవ సేనాధినాథ అహం చాతిబాలో భవాన్ లోకతాత క్షమస్వాపరాధం సమస్త మహేష అంటూ ప్రార్థిస్తున్నారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, జనిత్రీ పితాచ స్వపుత్రాపరాధం సహేతేన కిందేవ సేనాధినాథ అంటే, సుబ్రహ్మణ్య స్వామి, ఎవరైనా సరే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చేసినటువంటి తప్పులను క్షమించగలుగుతారు కదా. జనిత్రీ పితాచ స్వపుత్రాపరాధం సహేతేన కిందేవ సేనాధినాథ, పిల్లల తప్పులను తల్లిదండ్రులు ఏ విధంగా క్షమించగలుగుతారో అలా నేను తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి తప్పులు చేసినా ఆ తప్పులన్నీ క్షమించు స్వామి. అలాగే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేసినప్పుడు దండిస్తారు. తల్లిదండ్రులైనా పిల్లలను ఒక్కొక్కసారి దండిస్తారేమో కానీ నీవు మాత్రం భక్తులను దండించవు స్వామి. భక్తులు చేసిన తప్పులన్నీ కూడా క్షమించగలవు స్వామి. ఎందుకంటే అహం చాతి బాలో భవాన్ లోకతాత. లోకతాత అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ తాత అంటే సంస్కృతంలో తండ్రి అని అర్థం. అహం చాతి బాలో భవాన్ లోకతాత అంటే నువ్వు లోకానికే తండ్రి లాంటి వాడివి. అందుకే నీ బిడ్డలు ఎలాంటి తప్పులు చేసినా ఆ తప్పులన్నీ క్షమించి వాళ్ళని అనుగ్రహిస్తావు స్వామి. క్షమస్వాపరాధం సమస్త మహేష, నేను చేసిన అపరాధాలు తప్పులు అన్నీ క్షమించి నాకు జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన కష్టాలు బాధలు ఇవన్నీ తొలగింపజేయి స్వామి అంటూ మనందరి తరపున జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు తిరుచెందూరు క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తున్నారు. ఇంకా శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా ప్రార్థిస్తున్నారంటే, నమః కేకినే శక్తియే చాపితుభ్యం నమశ్చాగతుభ్యం నమః కుక్కుటాయ నమః సింధవే సింధుదేశాయ తుభ్యం పునః స్కందమూర్తే నమస్తే నమోస్తు అంటూ ప్రార్థిస్తున్నారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, నమః కేకినే శక్తయే చాపితుభ్యం అంటే, స్వామి నీ వాహనమైన నెమలికి నమస్కారం, నీవు చేతిలో ధరించి ఉన్నటువంటి ఆ బల్యానికి నమస్కారం అనే అర్థంలో నమః కేకినే శక్తయే చాపితుభ్యం అంటూ ప్రార్థిస్తున్నారు. నమశ్చాగతుభ్యం నమః కుక్కుటాయ, కుక్కుటం అంటే కోడి, స్వామి నీ జెండా మీద ధ్వజం కోడి, ఆ కోడికి నమస్కారం. నమః సింధవే సింధుదేశాయ తుభ్యం అంటే, తిరుచెందూరు క్షేత్రంలో సముద్ర తీరంలో ఉన్నావు స్వామి, ఆ తిరుచెందూరు క్షేత్రానికి ఆ సముద్ర తీరానికి నమస్కారం. పునః స్కందమూర్తే నమస్తే నమోస్తు, స్కందుడా సుబ్రహ్మణ్యుడా నీకు మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తున్నాను అంటూ ప్రార్థిస్తున్నారు. అంటే సుబ్రహ్మణ్య స్వామిని మాత్రమే కాకుండా ఆయన వాహనమైన నెమల్ని ప్రార్థిస్తున్నారు, ఆయన జెండా మీద ధ్వజం కోడిని ప్రార్థిస్తున్నారు, ఆయన చేతిలో ఉన్న బల్యాన్ని ప్రార్థిస్తున్నారు, ఆయన ఉన్న తిరుచెందూరు క్షేత్ర సమీపంలో ఉన్న సముద్ర తీరాన్ని కూడా శంకరాచార్యుల వారు మనందరి తరపున ప్రార్థిస్తున్నారు. అలాగే పునః స్కందమూర్తే నమస్తే నమోస్తు, మళ్ళీ మళ్ళీ నీకు నమస్కారం చేసుకుంటున్నానని ప్రార్థిస్తున్నారు. అంటే స్వామివారిని అణువణువు కూడా ధ్యానం చేస్తే స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి మనం పాతులం కావచ్చని చెప్పడమే దీనిలో ఉన్న అంతరార్థం. కాబట్టి భావం తెలుసుకుంటూ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన అధిక మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా అష్టాదశ పురాణాలను ప్రమాణంగా తీసుకుంటే అధిక మాసంలో ఇవ్వవలసిన దానాలేంటో, అధిక మాస దానాలలో ఉన్నటువంటి వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. సిద్ధాశ్రమంలో ఉన్న సమయంలోనే కృష్ణుడు ఒకసారి నిద్రపోతున్నట్ట తన తోటదాను. కానీ ఆ రోజు కొంచెం ఆలస్యంగా లేచాడు. రుక్మిణీదేవుడికి ఏమిటి ఇంత ఆలస్యమైందని. రాధాదేవికి రోజు వేడి పాలు తాగే అలవాటు ఉంది, ఇవాళ ఎవరు ఇవ్వలేదు, నాకు అది స్వప్నంలో తెలిసిందన్నాడు. అరే నేను ఇచ్చి వస్తానని చెప్పి వెంటనే వేడి పాలు ఇచ్చిందిట. ఇచ్చి వచ్చేటప్పటికల్లా కృష్ణుడి పాదాలు బొబ్బలెక్కిపోయాయి. ఇదంతా లీల. రుక్మిణీదేవి అడిగింది, ఏమిటి నీ పాదాలు బొబ్బలెక్కే అని. మీరు ఎక్కువ వేడిచ్చేశారు,
ఆవిడ తాగింది, హృదయంలో నేనున్నానుగా నా పాదాలు ఇలా బొబ్బలెక్కాను. అంటే ఇందులో ఉన్న మర్మం ఏమిటి అంటే రాధాదేవి హృదయంలో నేను ఎప్పుడు ఉన్నానని చెప్పడం కోసం చేసిన లీల అంతే. అదే వేడిపాలు తాగితే బొబ్బలెక్కిపోతాయన్నమాట. ఇవన్నీ కాదు. ఆవిడ వేడిపాలు తాగి అలవాటు ఉంది పడుకునే ముందు, నాకు అలాంటిది ఉందండి, ఇవన్నీ చెప్పుకోవడం కాదు ఇక్కడ. ఈ లీలలో పరమార్థం ఏమిటి అనేది కూడా చూడాలి కదా. ఇలాగా మొత్తానికి వాళ్ళు రాధాదేవి చుట్టూ కూర్చుని మాట్లాడితే అద్భుతమైన, మీరందరూ కృష్ణుడి కోసమే తప్పించిపోతున్నారు కదా. ఆ కృష్ణుడి కోసం తప్పించిపోవడాన్ని ఒక యోగం అంటారు. ఈ యోగంలో ఆరితేరిపోయిన వాడిని గోపికలు అంటారు. బాగా తెలిసింది కదా, కృష్ణుడి కోసం తప్పించిపోవడమే యోగం. కృష్ణుడు తప్ప మరేది రుచించకపోవడమే రసయోగం. రసం అంటే రుచేగా, కృష్ణరసం తప్ప మరే రసం వాళ్ళకి పట్టదు. అలాగా సర్వేంద్రియములతో కృష్ణరసపానం చేసే వాళ్ళని గోపి అంటారు ఇక్కడ. అలాంటి గోపీభావం పొందిన వాళ్ళకి కృష్ణ పరమాత్మ నా సహాయంతో రాసం అనే దాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. వాళ్ళు అనేక మంది, ఇప్పుడు మీరు 16,008 మంది మీరు నేను చూశారు. మొత్తం 16,008 మంది ఎవరో మనకు చెప్పుకున్నాం కదా భాగవతంలో. ఆ 16,008 మంది రాధాదేవి దగ్గరికి వచ్చారండి ఇక్కడ. అంటే వాళ్ళ కళ్ళ నీళ్ళు వచ్చాయి. మేమందరం కృష్ణ భక్తులము అనుకుంటున్నాం, కానీ నువ్వు చెప్పిన గోపీభావంతో రాసం ఎలాగా. ఎంతమంది మేము, పైగా కృష్ణుడు మా అందరికీ తోనే ఉన్నట్టుంటాడు. నిజమే, నువ్వు చెప్తూ ఉంటే మాకు తత్వం అర్థమవుతుంది. మనందరం ఇందరం ఉన్నాం, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇదే ఆశ్చర్యం ఉందంటే చిన్న నవ్వు నవ్వి అద్భుతమైన మాట చెప్తుంది రాధాదేవి. చంద్రో యథైకో బహవశ్చకోరా సూర్యో యథైకో బహవో దృశస్యు శ్రీకృష్ణచంద్రో భగవాంస్తైకో భక్తా భగిన్యో బహవో వయంచ. చంద్రుడు ఒక్కడే, చకోరాలు ఎన్నో ఉంటాయి, అవునా లేదా? అన్ని చకోరములకు చంద్రుడు ఒక్కడే, కానీ చకోరములు ఎన్నో తెలిసింది కదా. కానీ ఒక్కొక్క చకోరానికి ఒక్కొక్క చంద్రుడు ఉంటాడా? కానీ అనేక చకోరములు చంద్రుడికి ఉన్నాయి కదా. అలాగే సూర్యుడు ఒక్కడే, అనేక మంది చూస్తారు. ఆ చూసేవాళ్ళ పక్షులు ఉంటాయి, పశువులు ఉంటాయి, మానవులు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తారు. ఇంతమంది ఇన్ని రకాలుగా చూస్తున్నా ఎవరిని చూస్తున్నారు? ఒక్క సూర్యుడినే. కానీ అందరికి ఒకలా ఉన్నాడా? ఒక్కడే అయినా వారి వారి చూపులు బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనబడుతున్నాడు కదా. కనుక ఓ చెల్లెల్లారా భగిన్య, చెల్లెళ్ళంటే అప్పచెల్లెల్లారా అనొచ్చు, రెండు కూడా, జ్యేష్ఠ భగిని కనిష్ఠ భగిని. అది అప్పచెల్లెల్లారా, మనందరం ఈ చకోరాలు లాంటి వాళ్ళం, జీవులు లాంటి వాళ్ళం. ఆయన చంద్రుడు లాంటి వాడు, సూర్యుడు లాంటి వాడు. వయం భక్తాహ, మళ్ళీ అందరం అంటే అందరితో కలిసిపోకూడదు, అందరు జీవులతో. వయం భక్త, అది రాధాదేవి గొప్పతనం అండి. నిజానికి కృష్ణ భక్తులు అంటే వాళ్ళు రాధాదేవి భక్తులే. కానీ మా భక్తులు అనకుండా భక్తుల్లో తను కలిపేసుకుంది రాధాదేవి గొప్పతనం ఇక్కడ. తాను భక్తుల పక్షాన ఉంటుంది కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు. అతను మా ఆయన పక్షాన ఉండదుట, మా వాళ్ళని భక్తుల పక్షాన ఉంటుందండి రాధాదేవి. అదే ఆ తల్లి యొక్క గొప్పతనం ఇక్కడ. ఎంత దయాస్వరూపిణి. అందుకే భక్తా భగిన్యో భగవో భయంచ, మనందరం అలాంటి వాళ్ళవి. పైగా ఈ ప్రభావం అందరికీ తెలుస్తుమా. పద్మ ప్రభావం మధుపో, పద్మం యొక్క ప్రభావం తుమ్మెదకు తెలుస్తుంది. రత్న ప్రభావం, రత్నాలు అందరికీ అబ్బా అంటారు, కానీ రత్నం గొప్పతనం ఏమిటో రత్న పరీక్షకుడికి తెలుస్తుంది. విద్యా ప్రభావం విద్వాంసులకు తెలుస్తుంది. కావ్య ప్రభావం కవీంద్రుడికి తెలుస్తుంది. రసప్రభావం రసికుడికే తెలుస్తుంది. ఇది తెలుసుకో ఇక్కడ. రసప్రభావం అంటే భక్తి రసము యొక్క ప్రభావము రసికుడికి తెలుస్తుంది, మామూలు వాళ్ళకి అర్థం కాదు ఈ భక్త రసము అని. ఎంత మంచి కవిత్వం చెప్పిందో రాధా కవిత్వం. రాధావాక్యం తదా శ్రుత్వా రుక్మిణీ భీష్మనందిని సపత్ని సైతా ప్రాహ రాధాం కమలలోచనాం ధన్యాసి రాధే వృషభానుపుత్రి త్వద్భక్తి భావేన వశీకృతోహం. నీకున్న కృష్ణభక్తి చూస్తూ ఉంటే మాకు సిగ్గు కలుగుతోంది, లొంగిపోయాను నీకు. అంటే శుద్ధ భక్తి నీది. మేమందరం కృష్ణ భక్తులు అనుకున్నాం, కానీ నీ అంత కాదని తెలిసింది. కనుక నిన్ను శరణు వేడుతున్నాం, మమ్మల్ని అనుగ్రహించు అనగానే అప్పుడు రాధాదేవి అనుగ్రహించింది. కృష్ణ పరమాత్మకు సైగ చేయగానే 16,008 మందికి రాసలీల అనుభవాన్ని సిద్ధక్షేత్రంలో ఇచ్చాడు, సిద్ధాశ్రమంలో. ఆహా, పరమానంద భరితులే అందరూ కూడా. ఎలా ఉందన్నాడు కృష్ణుడు, నాకు నచ్చలేదు రాధాదేవి. ఎందుకంటే వీళ్ళ కోసం నువ్వు వచ్చి చేసావు, కానీ పూర్వరాస సమో నస్యాత్ ఎస్తు బృందావనే భవత్. నువ్వు ఎంత చెప్పు, బృందావనంలో రాసలీల, వీళ్ళ కోసం నువ్వు ఇక్కడికి వచ్చి చేసావు, కానీ అదే చాలా బాగుంటుంది చెప్పమన్న అభిప్రాయం కనుక నేను నిర్మోహమాటంగా చెప్పాను, అంతే కదా. అందుకే
అక్కడ తెలుస్తుందిలే అంది. అంటే బృందావనం అంటే ఆ తల్లికున్న ప్రేమ ఎంత గొప్పదో చూడండి ఇక్కడ. ఆ విధంగా ప్రకటించింది ఆ తల్లి. మళ్ళీ రాసలీల చెప్తున్నాడు. ఇంకా ఎన్నున్నాయో ఇలాంటివి. ఎత్ర ఎత్ర చ యాలీల, తల్లి చెప్పిన మాట. ఎత్ర ఎత్ర చ యాలీల తత్ర తత్రైవ శోభతే. ఎక్కడెక్కడ ఏ లీల జరగాలో అక్కడ ఆ లీలకు అందం ఉంటుంది. ఎత్ర బృందావనం నాస్తి తత్ర మే నమనస్సుఖం, మరి తెలుసుకో అని చెప్పి ఆ తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయ్యా అన్నాడు. ఇంకా ద్వారకలో అనేక తీర్థములు, సరోవరము, హరిమందిరము, జ్ఞానతీర్థము, కృష్ణకొండము, బలభద్ర సరోవరము, దానతీర్థము మొదలైన అనేక తీర్థములు ఉన్నాయి అని చెప్తూ, అలాంటి ద్వారకలో ద్వారకాధీశుడని విగ్రహం ఉన్నది. ఈ విగ్రహం ద్వారక సముద్రంలో మునిగినప్పుడు అందులో విష్ణు స్వరూపమున్నది. దాన్ని స్వయంగా నారాయణుడే తెచ్చి అక్కడ పెట్టాడు. అది ద్వారకాధీశుడు, జ్యోతిస్వరూపుడే ఎప్పుడు ఉంటాడు. ద్వాపర సముద్రంలో మునిగిపోయినా ఆ ప్రాంతం మాత్రం కలియుగంలో కూడా ఉంటుంది, రక్షిస్తుంది. అది ద్వారకానాథుడు, పంచనాథుల్లో ఒకడు. భూత్వాధ విప్రోబ్ధి తటాదగాధం గత్వా గృహీత్వా ప్రతిమాం పరస్య కృత్వా ప్రతిష్ఠాంచ విధాయ సౌధం కరిష్యతే స్థాపనమర్కయేషః శ్రీద్వారకానాథమితి స్వరూపం పశ్యంతి ఏ భక్తజనా కలౌ యుగే గచ్చంతి తే విష్ణుపదం హృదేవ యోగీశ్వరాణామపి దుర్లభం యత్. కలియుగంలో మనల్ని అనుగ్రహించడం కోసం ద్వారకాధీశుడుగా, ద్వారకానాథుడుగా ఆ శ్రీమన్నారాయణ్ణి పరిపూర్ణతమ రూపమైన కృష్ణ పరమాత్మ అక్కడ ప్రకాశిస్తున్నాడు అని చెప్తూ, అలాంటి ద్వారకలో అంటే తర్వాత రాబోయే కథ అయినా ఇక్కడ చెప్పి మళ్ళీ కొనసాగిస్తున్నాడు. ఇలాంటి ద్వారకలో ఎందరందరిని అనుగ్రహించాడు అనుకున్నాం. చిన్ననాటి స్నేహితుడైన సుధాముడు కుచేలుణ్ణి ఎంత చక్కగా అనుగ్రహించాడు. అనుగ్రహిస్తున్నట్టు కూడా చెప్పకుండా అటుకులు మూటకట్టుకు తెచ్చుకున్న అతన్ని అంత సౌధం చూసి సిగ్గుపడి వెనక్కి దాచుకుంటే లాగి తీసుకుని నా కోసం తెచ్చాడు. సిగ్గుతో వెనక్కి దాచుకుంటున్నాడు. నేను వస్తువుని చూస్తానా, ఇచ్చే బుద్ధిని చూస్తాను కానీ అని పుచ్చుకున్నాడు అటుకుల్ని. ఆయన ఇమ్మని అడగలేదు, ఈయన ఇస్తాననలేదు. కబుర్లు అడుగుని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు సంపదలు వచ్చాయి. ఆశ్చర్యం ఇక్కడ. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీ మాత్రే నమః. మంగళకరమైనటువంటి మంగళవారం నాడు ప్రతి ఒక్కరూ కూడాను సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకేం గౌరీ నారాయణీ నమోస్తుతే అని చెప్పే శ్లోకాన్ని 21 సార్లు అధ్యయనం చేయాలి. ఇలా ఎవరైతే ఈ రోజున ఆ విధంగా చదువుతారో వారికి సర్వమంగళ, ఏ విధమైన కోరికలు ఉన్నప్పటికీ కూడాను అభీష్టాలన్నింటినీ కూడాను నెరవేర్చేటువంటి శక్తి ఉన్నది ఆ అమ్మల కన్నా అమ్మ అయినటువంటి జగన్మాతకు. అన్నిటికన్నా మించినటువంటి అదృష్టకరమైన ప్రభావం ఎక్కడుంది? చింతామణి ద్వారంలో ఆమె రాజరాజేశ్వరీ దేవిగా ఆసీనురాలై ఉన్న సమయం. అటువంటి సమయాన్ని మనం మనసులో తలుచుకుని మంగళవారం నాడు చక్కగా మణిద్వీప వర్ణన పఠనం చేసినట్లయితే గృహం లేనటువంటి వాళ్ళకి నూతన గృహయోగాన్ని ఆ రాజరాజేశ్వరీ దేవి అనుగ్రహిస్తుందని శాస్త్రం. అందుకే కొత్తగా గృహం కట్టిన ప్రతి ఒక్కరూ కూడాను తప్పనిసరిగా మణిద్వీప వర్ణన అనేటువంటిది పఠించాలి. ముత్తైదువులందరూ కలిసి చక్కగా మణిద్వీప వర్ణన కనుక చదివినట్లయితే ఇల్లు కలిగినటువంటి వాళ్ళకి అభివృద్ధి, సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళకి సొంత గృహయోగం సిద్ధింపజేస్తుంది రాజరాజేశ్వరీ దేవి అని చెప్పేసి కూడా మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి గొప్ప విశేషాంశం అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశనా శత్రువును సంహరమాం దృష్టశ్రీయందాభయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:46. తిథి నవమి, రాత్రి 2:31 వరకు. నక్షత్రం పూర్వభాద్ర ఉదయం 9:35 వరకు. వర్జం రాత్రి 7:04 నుంచి 8:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:13 వరకు. మరల రాత్రి 11:10 నుంచి 11:54 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:33 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6:08 వరకు కొనసాగుతోంది. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం మంగళవారం. మంగళవారం రోజున మనం అప్పులు తీర్చినట్లయితే తొందరగా అప్పులు తీరిపోతాయి. శ్రీ గణేశ రుణం చెంది అనేటువంటి మంత్రాన్ని జపించుకుంటున్నట్లయితే 10 రకాల రుణాలు తీరుతాయి. మోక్షానికి అవి ఆటంకాలన్నమాట. పితృరుణం, మాతృరుణం అయినటువంటివి అన్నీ తీరుతాయి. అలాగనే మనకు భౌతికంగా ఉండేటువంటి రుణాలు కూడా తీరుతాయి. రుణహర్తృ గణేశ స్తోత్రం, రుణహర్తృ నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం, వీటిని పారాయణ చేసుకోవడం ద్వారా ఆ అప్పులన్నీ కూడా మనం తీర్చుకోగలుగుతాం. అలాగనే వ్రణమోచక అంగారక స్తోత్రం అని ఉంటుంది. దానిలో ప్రధానమైనటువంటి మంత్రం ఎలా ఉంటుందంటే, అంగారకమహీ పుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష వ్రణమాసు విమోచయ అనే మంత్రం ఉంటుంది. దాంతో మనం ఆయనకి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. ఆ అంగారక స్తోత్రాన్ని జపించుకోవడం ద్వారా దీర్ఘకాలికంగా ఉండేటువంటి అనారోగ్యాలు తగ్గుతాయి. మంగళవారం కాబట్టి అది ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనది, జయవారం. అందువలన ఆంజనేయ స్వామికి అప్పాలు నివేదన చేస్తూ, హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ఆయనకు ప్రదక్షిణాలు ఆచరించడం ద్వారా మనకు విజయాలు సిద్ధిస్తాయి. పోటీ పరీక్షల్లో కావచ్చు, కోర్టు కేసుల్లో కావచ్చు, ఎన్నికల్లో కావచ్చు. అదేవిధంగా విజయాన్ని పొందడానికి ఆంజనేయ స్వామిని పూజించాలి. నేటి ఆణిముత్యాలు. అసూయకు మించిన అనారోగ్యం, ప్రేమకు మించిన పరమౌషధం లేదు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. ఆ తల్లి ఎలా ఉందంటేట, పొగ పట్టినటువంటి అగ్ని కీలలా ఉందిట. చుట్టూ పొగ ఆవరించింది. అగ్ని కీల ఆ పొగలోంచి ప్రకాశించాలని ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు అది ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది, సీతమ్మ అలా ఉంది. అగ్ని కీల సీతమ్మ, చుట్టూ ఉన్న పొగ రావణుడు, రాక్షసులు. అగ్ని పైకి లేస్తుంది, పొగ ఏదో ఒకనాడు పోతుంది. జ్వాల నిలబడుతుంది, పొగ పోతుంది. ప్రయత్నించిన పొగ ఎప్పటికీ అగ్ని నిర్ధనం చేయలేదు. పొగ ఉండదు, అగ్ని నిలబడుతుంది. అమ్మవారు శాశ్వతమైన కీర్తి గణిస్తుంది. ఆవరిద్దామని ప్రయత్నించినటువంటి ధూమం లాంటి రాక్షసులు నశించిపోతారు. చెప్పకుండా చెప్పడం కావ్యంలో. అందుకని పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో పీతే నైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస. ఒకే ఒక్క పట్టుచీర, అది పచ్చటి పట్టుబట్ట. ఎప్పుడు కట్టుకుందో, సీతాపహరణం జరిగేటటువంటి రోజున కట్టుకున్నటువంటి పట్టుబట్ట. ఆ పట్టుబట్టతోటే ఉన్నదు సుమా. కాబట్టి క్లిష్టేనోత్తమవాసస,
వ్రీళితాం దుఃఖసంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణంగారకేణేవ పీడితామివరోహిణీం. ఇన్ని అసలు అద్భుతాలు ప్రయోగించేశారంతే. వ్రీడితాం, ఆమె సిగ్గుపడుతోందిట. ఏమిటి సిగ్గుపడ్డం ఎందుకు అంటే, కొడుకు కొడుకులా ప్రవర్తించాలి, కొడుకు పురుషుల్లా ప్రవర్తించాడు అనుకోండి, ఆ తల్లి సిగ్గుపడుతుంది, ఇటువంటి దౌర్భాగ్యుడికి జన్మనిచ్చానని. లోకంలో ఒక విషయం పెద్దలు అంగీకరిస్తారు. పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో పాలు పోస్తే కింద అగ్నిహోత్రం వెలిగితే పాలు పొంగుతాయి, పాల మీద నీళ్లు జల్లితే పాలు కిందకి వెళ్ళిపోతాయి. పాల మీద నీళ్లు అమ్మ, పాల కింద అగ్ని స్త్రీని చూడడం. కన్న తల్లిని చూస్తే ఎవడికైనా కూడా అసలు మనసులో కామవికారం కలగదు. అమ్మా అన్న మాట వినపడగానే కామవికారం అణిగిపోతుంది. నేను మీ అమ్మలాంటి దాన్ని అన్నారనుకోండి ఎవరైనా, మా మన్నించండి అంటాడు, ఎంత దుర్మార్గుడు కూడా. అటువంటిది జగన్మాత, పరకాంత, మహాపతివ్రత, రామచంద్రమూర్తి ఇల్లాలు, ఆమెని తీసుకొచ్చి తల్లి లాంటిది, గృహలక్ష్మి గృహే గృహే, అటువంటి తల్లిని చూడకూడని చూపు చూస్తుంటే ఆవిడ సిగ్గుగా ఉండదు ఇటువంటి బిడ్డ అని. అది ఆమె ఉత్తమ సంస్కారం, అందరినీ బిడ్డలుగా చూడడం. ఇది ఆయన కుసంస్కారం, తల్లి యందు స్త్రీని చూడడం. కాబట్టి వ్రీళితాం దుఃఖసంతప్తాం, అందుకు ఏడుస్తోంది ఆవిడ. పరిమ్లానాం, వాడి వత్త అయిపోయింది. తామర తీగ ఎండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. పరిమ్లానాం తపస్వినీం, ఆమె తపస్సు చేస్తోంది. తపస్సు చేస్తున్నటువంటి స్త్రీ జోలికి వెడితే, మహాపతివ్రత జోలికి వెడితే ఎంత ప్రమాదం. తపస్వినీం గ్రహాణంగారకేణేవ పీడితామివ రోహిణీం. రోహిణి చంద్రుని యొక్క ఇల్లాలు. చంద్రుని యొక్క ఇల్లాలైనటువంటి రోహిణి వంక అంగారకుడు దుష్టమైనటువంటి చూపు చూశాడనుకోండి, అప్పుడు రోహిణికి ఎటువంటి బాధ కలుగుతుందో, ఆ బాధ కలిగిన రోహిణి ఎలా ఉంటుందో సీతమ్మ అలా ఉన్నది. కాబట్టి గ్రహాణంగారకేణేవ పీడితామివ రోహిణీం తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ విహచామివ శ్రద్ధ ఆశాం ప్రతిహతామివ. నేను మీతో మనవి చేశా కదూ, అసలు సీతమ్మ దర్శనమైనప్పుడు వాల్మీకి మహర్షి వేసినటువంటి శ్లోకాలలో ఉన్న ఉపమానాలు ఏ కవి ప్రయోగించడు. పరమాద్భుతమైనటువంటి ఉపమానాలు. తాం స్మృతిమివ సందిగ్ధాం. ఇంతకుముందు ఏదో ఒక విషయాన్ని చదువుకున్నాడు ఆయన చదువుకున్న కారణం చేత ఆ విషయం చెప్పవలసి వస్తే సాధికారికంగా చెప్తాడు, అలవోకగా చెప్తాడు. దాని గురించి పెద్ద పరిశ్రమ ఏమక్కల్లా, వెంటనే జ్ఞాపకానికి వస్తుంది ఆయనకి. కానీ చాలా కాలం అయిపోయింది, దాని మీద ఆయన పెద్ద శ్రద్ధ పెట్టి ఆలోచించలేదు. ఇప్పుడు తనకి జ్ఞాపకం వచ్చింది ఉందే, అది సత్యమేనా, అదేనా లేకపోతే ఇంకోటా, నేను తప్పు చెప్తున్నానా, ఇదేనా చెప్పవలసింది అని చెప్తున్నవాడికి అనుమానం వచ్చిందనుకోండి. ఇంతకుముందు చెప్పగలిగిన దక్షుడు, కానీ ఇప్పుడు చెప్పేటప్పుడు అది మరుపుకొచ్చి నేను చెప్తున్నది ఇంతకుముందు చెప్పిందేనా, ఇంతకుముందు చెప్పింది సత్యం అదే చెప్తున్నానా, సరిగా జ్ఞాపకం వచ్చిందా, ఇంకోటి ఏదో చెప్పేస్తున్నానా అని అనుమానం వచ్చిందనుకోండి. అప్పుడు లోపల ఎంత కుమిలిపోతూ ఉంటాడు పైకి మాట్లాడుతున్నా. ఆ స్థితి ఎలా ఉందో సీతమ్మ అలా ఉందిట. అయ్యో బాబోయ్, అది ఎవరైనా అసలు ఉపమానం అలా ప్రయోగించగలరండి? ఆ స్థితి మనస్సులో ఊహించాలంతే. తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ. ఎంతో వృద్ధిలోకి వచ్చాడు. అబ్బా ఏమి మహానుభావుడండి అని చెప్పుకున్నారు. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి ఐశ్వర్యమంతా మధ్యపతనం అయిపోయింది. ఆయనే మరునాటి రాత్రి ధనవంతుల యొక్క ఇంటి గోడల నీడలో నిలబడి గుర్తుపట్టకుండా భిక్షాటన చేస్తున్నాడు. ఇంత వృద్ధిలోకి వచ్చి ఐశ్వర్యం ఒక్కసారి మధ్యపతనం అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉందిట సీతమ్మ. వృద్ధిం నిపతితామివ. ఎందుకంటే అప్పుడే చెప్పింది, సీతాపహరణం జరిగే ముందే చెప్పింది, ఇంకా మనం అంతఃపురానికి వెళ్ళిపోతాం కదా రామా, ఒకవేళ అది ప్రాణాలతో దొరకకపోతే జింక శరీరాన్నైనా పట్టండి, నా అంతఃపురంలో పెట్టుకుంటానండి. ఎందుకంటే ఆవిడ అప్పటికి పెట్టి సర్దేస్తోంది, ఇంటికి వెళ్ళిపోదామని. అయిపోతోంది ఇంకా సమయం, అమ్మయ్య అరణ్యవాసం అయిపోతోంది అనుకుంటోంది. అనుకుంటున్నావిడ ఇంత కష్టంలోకి వెళ్ళింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
పౌష్కరీకమనే అవతారం. వేదాలు ప్రమాణంగా ఇది పురాతనమైనది అని చెప్పబడింది. వరాహ అవతారం తర్వాత వరాహ అవతారం. ఈ అవతారం వేద ప్రమాణం గలది. శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ధరించి పర్వతాలు, వనాలు, అడవుల్లో ఉన్నటువంటి ఈ భూమిని నీటి నుండి పైకి తీశాడు. అప్పుడు ఆయనకు 4 వేదాలు 4 పాదాలై ఉన్నాయి. యజ్ఞ సంబంధమైన యూపం ఆయన కోర అయి ఉంది. క్రతువు దంతంగా ఉంది. అగ్ని వేదిక ముఖంగా ఉంది. అగ్ని నాలుకగా ఉంది. దర్భలు రోమాలై ఉన్నాయి. బ్రహ్మయే శిరస్సు. ఇలా వరాహస్వామి మహాతపస్వి అయి ఉన్నాడు. అహోరాత్రులు స్వామికి నేత్రాలై ఉన్నాయి. వేదాంగాలు స్వామికి భూషణాలై ఉన్నాయి. ఆజ్యం ముక్కు అయి ఉంది. శృవం తుండమై ఉంది. సామం స్వామి నుండి వెలువడే ధ్వని అయి ఉంది. ఆ వెలువడేటువంటి ధ్వని. సత్యధర్మాలు స్వామి స్వరూపమై ఉన్నాయి. యజ్ఞవారాహ స్వామి కర్మలనే పరిశ్రమ చేత శోభిస్తున్నాడు. ప్రాయశ్చిత్తము ఆయనకు గోల్డ్ అయి ఉంది. ఆయన ధీర స్వభావుడు అయి ఉన్నాడు. యజ్ఞ పశువు మోకాలు అయి ఉంది. ధర్మరూపమైన వృషభం స్వామి యొక్క మంగళమైన విగ్రహం అయి ఉంది. ఉద్ఘాత అనే ఋత్విక్కు చేసే హోమకర్మయే ఆయనకు గుర్తు అయి ఉంది. ఫలాలు, బీజాలే ఆయనకు ఔషధలై ఉన్నాయి. బయట లోపల వ్యాపించిన జగత్తయే ఆయనకు ఆత్మ అయి ఉంది. వైదిక మంత్రాలు ఆయనకు ఎముకలై ఉన్నాయి. ఆయన సౌమ్య స్వరూపుడై ఉన్నాడు. యజ్ఞ వేదిని అయిన స్కందంగా కలిగి ఉన్నాయి. స్కందంగా హవిస్సే గంధంగా కలిగి ఉన్నాడు. అనేక విధాలైన దీక్షలను ధరించి ఉన్నాడు. దక్షిణ ఆయన హృదయం అయి ఉంది. ఆయన మహాయోగి అయి ఉన్నాడు. మహాశాస్త్ర స్వరూపుడై ఉన్నాడు. ఉపాకర్మయే ఆయన పెదవులై ఉంది. ప్రవర్గ్య కర్మ ఆయనకు రత్నాలు ఆభరణం అయి ఉన్నాయి. ఇలా శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహారూపుడై ఉన్నాడు. ఆయనకు జలంలో పడే నీడయే పత్నిగా సహాయకురాలై ఉంది. ఆయన మణిమయ పర్వత శిఖరంలాగా ఉన్నతుడిగా ఉన్నాడు. భూమి సముద్రం వరకు వ్యాపించి ఉంది. పర్వతాలు, వనాలు, అడవులతో కూడి ఉంది. ఆ సముద్రంలో మునిగిపోతూ ఉంది. అప్పుడు వరాహస్వామి మార్కండేయ మహర్షి చూస్తూ ఉండగానే తన కోరతో భూమి పైకెత్తాడు. లోకాలకు మేలు చేయాలని కోరికతో వరాహస్వామి నీటి నుండి భూమిని లేవనెత్తి ఉద్ధరించాడు. ఈ జగత్తును నిర్మించాడు. తర్వాత భూత భవిష్యత్ వర్తమాన రూపుడైన ఆ స్వామి దానవులను సంహరించాడు. ఇది యజ్ఞవరాహమూర్తి యొక్క చరిత్ర. ఇక నారసింహ అవతారం గురించి చెప్తున్నాను. శ్రీ మహావిష్ణువు సింహరూపాన్ని ధరించి హిరణ్యకశిపుడని వధించాడు. పూర్వము హిరణ్యకశిపుడనే రాక్షసరాజు ఉండేవాడు. అతడు దేవతలకు శత్రువు, బలగర్వం గలవాడు, ముల్లోకాలకు ముల్లులాగా తయారయ్యాడు. వాడు అందరినీ బాధించసాగాడు. ఒకనాడు అతడు అడవికి వెళ్ళి ఘోరమైన తపస్సు చేశాడు. జపము, ఉపవాసాలతో 11,500 సంవత్సరాలు తపస్సు చేశాడు. మౌనం పాటించి స్థాణువులాగా ఉన్నాడు. నిశ్చలంగా దృఢంగా ఉండి తపస్సు చేశాడు. అలా శమదమాలతోనూ బ్రహ్మచర్యంతోనూ నియమపూర్వకంగా చేసిన అతడి తపస్సుకు బ్రహ్మదేవుడు సంతోషించాడు. హంసలు నడుపుతున్న విమానంలో స్వయంగా అతడి వద్దకు వచ్చాడు. అప్పుడు ఆయన వెంట ఆదిత్యులు, వసువులు,
సాధ్యులు, మరుత్తులు ఉన్నారు. దేవగణాలు, రుద్రులు, విశ్వదేవులు, యక్షులు, రాక్షసులు ఉన్నారు. కిన్నరులు, దిశలు, విదిశలు, నదులు, సాగరాలు, నక్షత్రాలు, ముహూర్తాలు రూపం ధరించి ఉన్నాయి. కేశరులు, గ్రహాలు, దేవఋషులు ఉన్నారు. తపస్సులు, సిద్ధులు, సప్తఋషులు, రాజఋషులు ఉన్నారు. పుణ్యాత్ములు, గంధర్వులు, అప్సరసులు ఉన్నారు. అందరూ బ్రహ్మదేవుడితో కలిసి వచ్చారు. అలా బ్రహ్మవేత్తలతో శ్రేష్ఠుడు, చరాచరాలకు గురువు అయినటువంటి బ్రహ్మదేవుడు సకల దేవతలతోనూ కలిసి ఆ దైత్యుడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు, పుత్రా, నీ తపస్సుకు చాలా సంతోషించాను. నీకు ఇష్టమైన వరం కోరుకో, ఇస్తానన్నారు. ఇక హిరణ్యకశిపుడు తన మనస్సులో ఉన్న పెద్ద కోరికల పట్టీని చదివాడు. ఓ దేవా, దేవాసుర గంధర్వులు కానీ, యక్షులు కానీ, రాక్షసులు కానీ, మనుషులు కానీ, పిశాచాలు కానీ నన్ను చంపకూడదు. తపస్సులైన ఋషులు నన్ను చంపకూడదు. శస్త్రము, అస్త్రము, పర్వతం, వృక్షము, ఎండినది, తడిసినది, ఇతరమైన దేనిచేత కానీ మరణించకూడదు. నేను ఆకాశంలో కానీ, భూమిపై కానీ, రాత్రి యందు కానీ, పగటి యందు కానీ, లోపల కానీ, బయట కానీ నేను మరణించకూడదు. పశువులు, మృగాలు, పక్షులు, సర్పాల చేత కూడా నేను మరణించకూడదు. దేవా, ఇవే నేను కోరుకునేటువంటి వరాలు. నువ్వు ఇవ్వాల అనుకుంటే నాకు ఈ వరాలు ఇవ్వు అని కోరాడు. బ్రహ్మదేవుడు, ఓ రాజా, నువ్వు కోరిన వరాలు అద్భుతంగా ఉన్నాయి, దివ్యంగా ఉన్నాయి. నువ్వు కోరినవన్నీ నీకు ఇస్తున్నాను, ఇందులో ఎలాంటి సందేహం లేదు అని వరాలిచ్చి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మఋషులు బ్రహ్మదేవుణ్ణి పూజించారు. ఆ సమయంలో అద్భుతమైన వరం గురించి అడగటానికి దేవతలు, నాగులు, గంధర్వులు, మునులు బ్రహ్మదేవుడి వద్దకు వచ్చి ఇలా అడిగారు, దేవా, నువ్వు ఇచ్చినటువంటి అమోఘమైన వరంలో ఆ అసురుడు మమ్మల్ని బాధిస్తాడు, కనుక అనుగ్రహించు. అతడికి మృత్యువు కలిగే ఉపాయాన్ని చెప్పు. సర్వభూతాలకు నువ్వే మూల కారణమై ఉన్నావు, నువ్వే స్వయంభువు అయి ఉన్నావు అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఓ దేవతలారా, భయపడకండి. అతడు చేసిన తపస్సుకు తగిన ఫలాన్ని నేను ఇస్తున్నాను. దీనిని ఆ రాక్షసుడు తప్పకుండా పొందాలి. తపఫలం పూర్తి కాగానే భగవంతుడైన కృష్ణుడు, విష్ణువు యొక్క పురాతనమైన నామం అతడిని వధిస్తాడు అన్నాడు. అందరూ ఆ మాట విని ఆనందించి తమ స్థానాలకు వెళ్ళారు. ఇక హిరణ్యకశిపుడు గర్వించాడు, విజృంభించాడు, ప్రజలనందరినీ బాధించాడు. రాక్షసులతో కలిసి రాజ్యాన్ని పాలించాడు. తన బలంతో సప్త ద్వీపాలను, లోకాలను, లోకాంతరాలను వశం చేసుకున్నాడు. ముల్లోకాల్లోని దేవతలను ఓడించాడు. దివ్యలోకాలను, దివ్య భోగాలను అనుభవించాడు. స్వర్గంలో నివసించాడు. తన బలాన్ని ప్రయోగించి నేనే ఇంద్రుణ్ణి, నేనే చంద్రుణ్ణి అని ప్రకటించుకున్నాడు. అంతేకాకుండా నేనే అగ్నిని, సూర్యుణ్ణి, వాయువుని, జలాన్ని, అంతరిక్షము, నక్షత్రాలు, 10 దిక్కులు, కామక్రోధాలు, వరుణుడు, వసువులు, ఆర్యమ, కుబేరుడు, ధనాధ్యక్షుడు, యక్షుడు, కింపురుషాధిపుడు అన్నీ నేనే అని ప్రకటించుకున్నాడు. వారి స్థానాలను లాగేసుకున్నాడు. వారి అధికారాలను, పదవులను లాగేసుకున్నాడు. వారు చేసే పనులు తానే చేశాడు. దేవర్షులు యజ్ఞాలతో పొందేటువంటి స్థానాలను కూడా ఆ రాక్షసుడే పొందాడు. మునులందరినీ అవమానించాడు. నరకంలో ఉన్నటువంటి వారినందరినీ స్వర్గానికి పంపించి హాయిగా భోగాలు అనుభవించండి అన్నాడు. దేవతలెవరికీ యజ్ఞంలో సంబంధం లేకుండా చేశాడు. దేవత స్థానాన్ని తానే లాగేసుకున్నాడు. ఇలా ఆ రాక్షసరాజు 5,60,000 సంవత్సరాలు ఇష్టానుసారంగా భోగాలను అనుభవించాడు. ఐశ్వర్యాలను అనుభవిస్తూ సుఖంగా ఉన్నాడు. అతడి వల్ల దేవతలు నానా బాధలు పడ్డారు. ఇంద్రుణ్ణి ముందు ఉంచుకొని ఆ దేవతలంతా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి నమస్కారం పెట్టి ఇలా ప్రార్థించారు, ఓ దేవా, ఆ హిరణ్యకశిపుడి వల్ల రాత్రి పగలు మాకు ఎంతో భయం కలుగుతోంది, మమ్మల్ని రక్షించు ప్రభు, నువ్వే సమస్త భూతాలకు మూల కారణువు అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు, దేవతలారా, ఇంతటి ఆపద కలుగుతుందని నేను కూడా ఊహించలేకపోయాను. అయితే పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువుకు అంతా తెలుసు.
మాపి సతు యుష్మాకం వ్యసనే పరమాగతి. మీకు నాకు కూడా కష్టాల్లో ఆ నారాయణుడే దిక్కున్నాడు. ఆయన అవ్యక్తం కంటే అతీతుడై ఉన్నాడు. నేను అవ్యక్తం నుండే పుట్టాను. ఈ ప్రజలు, ఈ లోకాలను, సకల దేవతలు, రాక్షసులు నా నుండే పుట్టారు. మీ అందరికీ నేను ప్రభువు అయి ఉన్నట్లుగా నాకు ఆయన ప్రభువై ఉన్నాడు. నేను మీకు పితామహుడై ఉన్నట్లుగా నాకు శ్రీ మహావిష్ణువు పితామహుడై ఉన్నాడు. ఈ రాక్షసుడిని ఆయనే సంహరిస్తాడు. ఆయనకు సాధ్యం కానిది ఈ సృష్టిలోనే లేదు. అందువల్ల ఆలస్యం చేయకుండా ఆయన వద్దకు వెళ్ళండి అన్నాడు. అప్పుడు వారు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి ఆయనతో కలిసి క్షీర సముద్రానికి వెళ్ళారు. అది శ్వేతద్వీపంలో ఉంది. అక్కడే శ్రీమన్నారాయణుడు నివసిస్తున్నాడు. అప్పుడు శ్రీహరి అదృశ్యంగా ఉన్నాడు. అందరూ అక్కడ ఇలా ప్రార్థించారు, ఓ దేవా, హిరణ్యకశిపుడిని వధించి మమ్మల్ని ఇప్పుడే నువ్వు రక్షించాలి. నువ్వే మాకు బ్రహ్మాదులకు రక్షించేవాడివి, నువ్వేనే పోషించేవాడివై ఉన్నావు. దితి వంశాన్ని నాశనం చేసి మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు. అప్పుడు శ్రీహరి అదృశ్యంగానే ఉండి ఇలా అన్నాడు, ఓ దేవతలారా, భయాన్ని విడవండి. మీకు అభయాన్ని ఇస్తున్నాను. త్వరలోనే మీకు స్వర్గం లభిస్తుంది. నేను ఆ రాక్షసుని రాక్షస గణంతో సహా వధిస్తానన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, దేవా, ఈ దేవతలు ఎంతో దుఃఖిస్తున్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారు. అందువల్ల ఆ రాక్షసుడిని త్వరగా వధించు. అందుకు ఇదే సరి అయినటువంటి సమయం, ఆలస్యం చేయకు అన్నాడు. శ్రీహరి, భయపడకండి, నేను అతి త్వరలోనే ఆ రాక్షసుడిని వధిస్తాను. మీరు మీ స్థానాలకు వెళ్ళండి అని ఇంద్రుడు మొదలైన దేవతలను పంపించాడు. నరస్యార్త తనుః కృత్వా సింహ స్యార్తతనుం తథా. నరుడి సగం దేహాన్ని, సింహ యొక్క సగం దేహాన్ని గ్రహించి నారసింహ శరీరాన్ని ధరించాడు. చేతితో చేతిని గట్టిగా పట్టుకొని భయంకరమైన రూపాన్ని ధరించాడు. అలా భగవంతుడు గొప్ప తేజస్సుతో వెలిగిపోయాడు. హిరణ్యకశిపుడి మీదకు వెళ్ళాడు. ఆయన్ను చూసి దైత్యులందరూ కోపించారు. ఆయనపై శస్త్రాలను వర్షంలాగా కురిపించారు. అప్పుడు ఆయన ఆ శస్త్రాలన్నిటినీ తినేశాడు. వేల రాక్షసులను చంపేశాడు. విపరీతంగా కోపించి హిరణ్యకశిపుడి మీదికే పరిగెత్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మేఘంలాగా నల్లని శరీరంతో మెరిసిపోయాడు. మేఘ గంభీరమైన కంఠధ్వని కలిగి ఉన్నాడు. తేజస్సుతో వెలిగిపోయాడు. మేఘం వంటి వేగాన్ని కలిగి ఉన్నాడు. హిరణ్యకశిపుడు అమిత వేగంతో తన మీదకు వచ్చేస్తున్నటువంటి ఆ నరసింహస్వామిని చూసి తాను కూడా ఎదురుగా పరిగెత్తుకొని వెళ్ళాడు. నృసింహుడు తన గోళ్లతో ఆ రాక్షసుడిని ఎదుర్కొని భయంకరమైన యుద్ధం చేశాడు. అప్పుడు సరిగ్గా సంధ్యా సమయం అయింది. నృసింహుడు హిరణ్యకశిపుడిని కదలకుండా గట్టిగా పట్టేసుకున్నాడు. సింహద్వారపు గడప వద్దకు తీసుకొని పోయాడు. గడపపై నిలబడి వాణ్ణి తొడపై పట్టుకొని గోళ్లతో చీల్చేసి చంపేశాడు. ఇలా భగవంతుడు హిరణ్యకశిపుడిని సంహరించాడు. హరే నారసింహాయ నమః, నారసింహాయ నమః. మాణిక్యాది సమప్రభ నిజ సంతృష్ట. దేవతలందుకు మనుష్యులకు మేలు చేసి ధర్మాన్ని నిలబెట్టి ఆనందించాడు. ఇది నారసింహావతార కథ. ఓ ధర్మరాజా, ఇక శ్రీహరి వామనుడిగా అవతరించిన కథను చెబుతున్నాను విను. త్రేతాయుగంలో బలి అనే రాక్షసు రాజు ఉండేవాడు. అతడు విరోచనుడి కుమారుడు. అతడు వీరుడు, మహాబలవంతుడు. ఒకనాడు అతడు దైత్యులతో కలిసి ఇంద్రుణ్ణి ఓడించాడు. స్వర్గాన్ని లాక్కొన్నాడు. అందుకు దేవతలు ఎంతో బాధపడ్డారు. ఆ బ్రహ్మదేవుడితో కలిసి క్షీర సముద్రానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్థించారు. శ్రీహరి వారికి దర్శనమిచ్చి వారి మొరంతా విన్నాడు. వారిపై దయతలిచి అదితికి జన్మించాడు. అతడే శ్రీకృష్ణుడు. ఈ శ్రీకృష్ణుడు ఈయనే ఇంద్రుడి తమ్ముడిగాను
విష్ణువుగాను ఖ్యాతి గడించాడు. వామనుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. వామనమూర్తి జన్మించిన ఆ సమయంలోనే బలి అశ్వమేధ యాగం మొదలుపెట్టాడు. అక్కడికి వామనుడు వెళ్ళాడు. అప్పుడు వామనమూర్తి యజ్ఞోపవీతం, కృష్ణాజనం, పలాశదండం ధరించి ఉన్నాడు. శిఖతో ఉన్నాడు. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ యాగశాలలోకి అడుగుపెట్టాడు. బలి వద్దకు వెళ్ళి, ఓ బలి మహారాజా, నాకు 3 అడుగులు చాలు, ధీయతాం త్రిపది మాత్రం, 3 అడుగులు మాత్రమే దానమివ్వు అని యాచించాడు. మొదట్లో బలి అడుగుతాడు, నీకేం కావాలా? 3 అడుగులు నీకు చాలా? సాధ్యం లేదు, వీలు లేదు. 3 అడుగులు దేనికి పనికిరాదు. రాజ్యాన్నే కోరుకో ఇస్తాను. లేక అక్కర్లేదు, నాకు 3 అడుగులు చాలు, నీ రాజ్యం నాకు అక్కర్లేదు అని 3 అడుగుల్లో ఒక చిన్న పాకా వేసుకొని అక్కడ పాఠశాల పెట్టుకుంటాను, అంతే చాలు అన్నాడు. ఎంత చెప్పినా వినుకోకుండా నాకు 3 అడుగులే చాలు అన్నాడు. బలి సరే నీకు 3 అడుగులే ఇస్తాను అని వామనుడికి దానం ఇచ్చాడు. అప్పుడు వామనమూర్తి విజృంభించాడు. తన 3 అడుగులతో ఆకాశాన్ని, స్వర్గాన్ని, భూమిని, ఈ విశ్వాన్ని ఆక్రమించాడు. సమస్త రాక్షస లోకాన్ని కూడా పీడించాడు. అందుకు విప్రచిత్తి మొదలైన రాక్షస వీరులందరూ కూడా కోపించారు కూడా. ఆయుధాలు తీసుకొని వామనమూర్తి మీదకి వెళ్ళారు. అప్పుడు స్వామి వారిని అందరినీ తన పాదాలతోనూ హస్తాలతోనూ పీడించాడు. మహాభయంకర రూపంతో ఈ భూమినంతా ఆక్రమించాడు. తర్వాత ఆకాశాన్ని ఆక్రమించి సూర్యమండలంలో ప్రవేశించాడు. తన తేజస్సుతో సూర్యున్నే ప్రకాశింపజేశాడు. అన్ని దిక్కులను, విదిక్కులను, సర్వలోకాలను ప్రకాశింపజేస్తూ శోభించాడు. భూమిపై అలా విజృంభించిన ఆ స్వామి వక్షస్థలంపై సూర్యచంద్రులున్నారు. ఆకాశాన్ని ఆక్రమిస్తున్నప్పుడు ఆయన నాభిలో సూర్యచంద్రులున్నారు. ఇంకా పైపైకి విక్రమిస్తున్నప్పుడు సూర్యచంద్రులు ఆయన మోకాళ్ళ దగ్గరకు ఉన్నారు. ఇలా వాముణ్ణి పరాక్రమాన్ని ద్విజులు వర్ణించారు. పెరిగిపోతున్నటువంటి ఆ వామనమూర్తి యొక్క పాదాలు బ్రహ్మాండ కపాలాన్ని తాకాయి. దానివల్ల కపాలానికి రంధ్రం ఏర్పడి దాని నుండి నీరు బయటకు దుమికింది. అది వామనుడి పాదం నుండి క్రిందపడి సాగరంలో కలిసిపోయింది. అలా వామనుడు భూమినంతా ఆక్రమించాడు. దానవులందరినీ కూడా వధించాడు. వారి సంపదలను పూర్తిగా హరించాడు. భార్య, పుత్రులతో కూడినటువంటి మిగిలిన రాక్షసులందరినీ పాతాళంలో పడవేశాడు. ఇది అత్యంత సూక్ష్మంగా మనం చెప్పుకుంటున్నాం. ఇది వామనావతారమే ఒక పెద్ద ఘట్టం భాగవతంలో. వింటే ఈ ఘట్టాలన్నీ కూడా భాగవతంలోనే వినాలి మనం. నముచి, శంబరుడు, ప్రహ్లాదుడు, రాక్షసులందరూ శ్రీహరి పాదస్పర్శతో పవిత్రులై వాళ్ళంతా పాతాళంలో పడ్డారు. వామనమూర్తి అలా తన శరీర అవయవాలలో పంచభూతాలను, భూత భవిష్య వర్తమాన కాలాలను కూడా చూపించాడు. ఆయన శరీరంలోకి జగత్తంతా తీసుకొని రాబడినట్లుగా కనిపించింది మొత్తం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.